రాజ్యాన్ని జయసింహ అనే రాజు పాలించేవాడు. పేరుకు మహారాజే, కానీ స్వార్థపరుడు. తానే బాగుంటాలనే మనస్తత్వం కలవారు. రాజ్య పర్యవేక్షణ మంత్రికి వదిలేసేవాడు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట వర్షాభావంతో రాజ్యంలో కరువు ఏర్పడింది. పంటలు పండలేదు. తినడానికి తిండి, తాగడానికి నీరు కరువైపోయింది. ప్రజలంతా ఆకలితో అల్లాడిపోయారు. ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేశాడు. మహారాజు మాత్రం, వారి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, మంత్రిగారు వదిలేయండి అంటూ తేలిగ్గా కొట్టిపడేశాడు. కొన్నాళ్లకు పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. రాజుకు విషయం చేరవేద్దామని పరుగున రాజమందిరానికి వచ్చాడు మంత్రి. ఆ సమయంలో విందు భోజనం చేస్తున్నాడు మహారాజు జయసింహ. అది చూసిన మంత్రి, ఇక్కడ మీరేమో విందు భోజనం ఆరగిస్తున్నారు, అక్కడ ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు ప్రభూ. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, అనుభవించాల్సిందే తప్పదు అన్నాడు జయసింహ. రాజు ప్రవర్తనతో మంత్రికి సహనం చచ్చిపోయింది. ఒకరోజు మంత్రికి తక్షణమే రమ్మని మహారాజు నుంచి కబురొచ్చింది. వెంటనే రాజమందిరానికి వెళ్లాడు. మహామంత్రి, రాత్రి నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు, వెంటనే వైద్యుణ్ణి పిలిపించండి. వెంటనే వైద్యుణ్ణి పిలిపించాడు మంత్రి. వైద్యుడు అంతా పరిశీలించిన తర్వాత, మీకు జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 40 రోజులు నేను ఇచ్చిన మందులు వేసుకుంటూ ఒక్క పూట మాత్రమే భోజనం చేయండి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. కాదని నిర్లక్ష్యం చేసి మోతాదుకు మించి తిన్నారంటే ప్రాణాలకే ప్రమాదం అని సూచనలు చేసి వెళ్ళిపోయాడు వైద్యుడు. రోజు రకరకాల తిండి తినే మహారాజుకు మిత భోజనం సరిపోలేదు. కొన్ని రోజులు గడిచాయి. అన్నీ తినాలనిపిస్తుంది, తింటే చచ్చిపోతాను. భగవంతుడా, ఏమిటి కర్మ అనుకుంటూ రోజూ బాధపడేవాడు. ఎవరి కర్మ వారే అనుభవించాలని మీరే కదా ఆ రోజు ప్రజల విషయంలో అన్నారు అని గుర్తు చేశారు మంత్రి. అవును, ఆ బాధ నా వరకు వస్తేగాని తెలియలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను. స్వార్థంతో వ్యవహరించి ప్రజల చావుకు కారణమైనాను. ఖజానా ఖాళీ అయినా పర్వాలేదు, రాజ్యంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో చావకూడదు. వెళ్లి ప్రజలకు సహాయ సహకారాలు అందించండి అంటూ ఆదేశించాడు మహారాజు 2 చేతులు జోడించి. ఇన్నాళ్లకు మీలో మార్పు చూశాను మహారాజా, ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను అంటూ రాజమందిరం లోపలికి వెళ్లి రకరకాల ఫలహారాలు ఉన్న పాత్రను తీసుకుని వచ్చి రాజు ముందు పెట్టాడు మహామంత్రి. అసలు విషయం చెప్పి తాను ఆడిన నాటకాన్ని గురించి వివరించాడు. దాంతో మహారాజుకి ఆకలి విలువ తెలిసి జ్ఞానోదయమైంది. ఆ రోజు నుండి ప్రజలకు ఏ లోటు రాకుండా సుభిక్షంగా పాలించాడు. Do you liked my video? Please like, share, and subscribe. Thanks for watching.